హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ వీడియో. సో ఇదే మన కొత్త యూట్యూబ్ ఛానల్ అనమాట. సో వేరే నుంచి అయితే దీనిలో వీడియోస్ వస్తాయి. సో రెగ్యులర్గా వీక్ 2 వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. నా పేరు నవదీప్. హాయ్. అండ్ ఈరోజు అయితే అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి ఫ్రెండ్స్. సో ఈ యూట్యూబ్ ఛానల్లో ఇదే ఫస్ట్ వీడియో. సో మీ నుంచి అయితే కొంచెం సపోర్ట్ ఆశిస్తున్నాను. మీరైతే ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. మనం ఎటువంటి కంటెంట్ మీదైనా వీడియో చేద్దాం, గేమింగ్ కానీ క్రికెట్ కానీ. సో ఇక ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి ఫ్రెండ్స్. సో వినాయక చవితి అనేది ఎంత పెద్ద పండుగ మనకు అందరికీ తెలుసు. వరల్డ్ వైడ్ ఈ ఇండియా మొత్తం ఈ పండుగ చేసుకుంటారు కాబట్టి ఎలా చేస్తారో విధానం, అలాగే స్వామికి ఏం పెడతారో ఈరోజు చూపిపోతున్నాను. సో అయితే స్టార్ట్ అవ్వాలి వీడియో. ఇక్కడైతే చూడొచ్చు, ఇక్కడైతే మన స్వామి ఉన్నాడు. సో మొదటిగా స్వామికి అరటి పిలకలు పెట్టాం. సో తర్వాత మెల్లగా అన్ని పొళ్ళు, అలాగే చూడండి ఇవి అయితే పెడుతున్నాం అన్నమాట. గరికెలు మరియు చెరుగ్గడ్లు అయితే పెడుతున్నాం అనమాట. మామిడాకులు ఇవన్నీ పెట్టామన్నమాట. పైన స్వామికి గొడుగు పెట్టాము, అలాగే పూలదండలు వేసాము, జిల్లేడు మాల కూడా వేసాము ఫ్రెండ్స్. అయితే సర్దికంగా అనమాట. ఓకే, సో ఇదైతే వచ్చి అయితే జమ్ము అనమాట, జమ్ము కందెలు అనమాట. సో అన్నీ అయితే స్వామికి పెడుతున్నాం. అలాగే చూడొచ్చు ఇక్కడ టెంకాయలు కూడా ఉన్నాయి, అలాగే గరికలు. సో ఇదైతే పత్తిర్లు కూడా తెచ్చాము ఫ్రెండ్స్, పూజ కూడా చేయబోతున్నాం. సో ఇదైతే వడ్లు అనమాట, దీంతోనే బియ్యం తయారవుద్ది. ఇది కూడా స్వామికి పెడుతున్నాం చూడొచ్చు. అలాగే అయితే మొక్కజొన్న కంకిలు అనమాట, స్వీట్ కార్న్ చూడొచ్చు. ఇవి కూడా స్వామికి అయితే పెడుతున్నాం అనమాట. సో మీరు కూడా ఫ్రెండ్స్ మీ అన్ని మీ ఇంట్లో చేసే పని అయితే ఇలా మంచిగా చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో చూడొచ్చు అన్నీ తెచ్చామన్నమాట. పొల్లు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. మేనేజ్ చేస్తున్నాం చూడొచ్చు. స్వామికి పైన గొడుగు కూడా పెట్టామన్నమాట నీట్గా. చూడొచ్చు సో అయితే దెబ్బ అనమాట. ఇది కూడా మడి చేతి స్వామికి పెడతాం అనమాట. చూడొచ్చు కుంకుమ అన్ని బొట్టు పెట్టి స్వామికి అన్నీ చేసామన్నమాట. చూడొచ్చు విభూతి రాసినాము. సో ఫ్రెండ్స్, మీరైతే మట్టి వినాయకుడిని తెచ్చుకోండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే తేవాకండి. మన పొల్యూషన్ అనమాట. మీరు ఎంత నీట్గా తెస్తారో కానీ దాన్ని కలిపేటప్పుడు లోపల నేల జీవుల గురించి కూడా కొంచెం ఆలోచించాం ఫ్రెండ్స్. కాబట్టి మట్టి వినాయకుడిని మీరు ఎప్పుడు తెచ్చుకోవాలి, ఓకే? సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మాత్రం వాడకండి. ఆల్రెడీ ఇప్పటికే మన దేశంలో చాలా పొల్యూషన్ ఉంది. మీరు ఇంకా దేవుడి పేరు చెప్పి ఇంత పొల్యూషన్ చేస్తే ఇంకేం చేయలేము ఫ్రెండ్స్. సో అట్లీస్ట్ మీరన్నా మారండి. చూడొచ్చు ఇదైతే పత్తిర్లు అనమాట. స్వామి కాళ్ళ దగ్గర అయితే పడుతున్నాం. అలాగే మేమైతే రేగి పూలు కొనకుండా చెట్ల నుంచి కోసుకొచ్చాము ఫ్రెండ్స్. చూడొచ్చు తెల్ల జిల్లేడు కూడా చెట్ల నుంచి కోసుకొచ్చామన్నమాట, న్యాచురల్ అనమాట. మీరైతే ఈ చెట్టు నుంచి కోసుకోవడం నేను మంచిదని చెప్తాను నేను, ఎందుకంటే బయట బాగా రేట్లు అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఇవి. సో ఇవి అయితే ఆమగంతులు అనమాట. చూడొచ్చు ఇమ్మెత్తకాయలు అనమాట. ఇవి అయితే చూడండి, ప్రతి రకమైన కాయ అయితే స్వామికి పెడుతున్నాం అనమాట. సో యాలక్కాయలు అనమాట ఇవి. చూడండి సో చూడొచ్చు ఈ మల్లేరు తల్లు అనమాట. నల్లేరు తల్లు కాబట్టి అయితే ఇవి కూడా పెడుతున్నాం అనమాట. చూడొచ్చు రేగి పువ్వులు అనమాట, రేగాకులు. ఈ అయితే చెట్టు నుంచి కోసాం ఫ్రెండ్స్. నేను ముళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? అలాగే ఇవి అయితే మెకర దశలు అనమాట. సో ఇవి కూడా పెడుతున్నాం చూడొచ్చు. అలాగే ఇమ్మెత్తకాయలు అనమాట. వీటికి కూడా ముళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్, కొంచెం జాగ్రత్తగా ఉండండి, అవి గుచ్చుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో చూడొచ్చు చూడొచ్చు అయితే వక్కలు, తమ్ములు, రాగాకులు అనమాట. ఇవి అయితే ఇవి కూడా చెట్టు నుంచే కోసాం ఫ్రెండ్స్, ఓకే? మేము చాలా అయితే చెట్టు నుంచే కోస్తాం ఫ్రెండ్స్. బయట కొనుక్కోవడానికి ప్రిఫరబుల్ అయితే ఇవే అనమాట. ఇంక దొరకవు కాబట్టి ఇవే బయట కొనాల్సి వస్తుంది.
తెల్ల పొంగల్ అనమాట. చూడొచ్చు, దీనికి కూడా ముళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ బాగా పైకి ఉంటాయి ఫ్రెండ్స్, ఈ జాగ్రత్తగా ఉంటాను మరి అవి గుచ్చుకుంది. అయితే దోసకాయ అనమాట. చూడొచ్చు, ఒకటి చాలా పెద్ద ముళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్, ఒకటి జాగ్రత్తగా ఉన్నాను. ఓకే, చూడొచ్చు, చూడండి దానికి ముళ్ళు ఎంత పెద్దగా ఉంది. ఎందుకంటే వడ్లు పెట్టారా? వడ్లు చూడండి ఫ్రెండ్స్, వడ్లు కూడా ఉన్నాయి. అయితే ఇవి అయితే బత్తాయికాయలు ఫ్రెండ్స్, ఇవి కూడా పెడుతున్నాం. చూడొచ్చు, ఇంక అయితే జాంకాయలు అనమాట. స్వామికి జాంకాయలు కూడా పెడుతున్నాం. ఆ కాకుతో తెచ్చేసాం అనమాట. సో ఫ్రెండ్స్, ఇవి అయితే పత్రి అనమాట పూజ చేయడానికి. స్వామికి మంత్రాలు చెప్పి అయితే దీంతో పూజ చేస్తాం అనమాట. ఇది కూడా చూడొచ్చు, మంచిగా దీపం పెట్టింది అని నీట్గా చేసామన్నమాట ఉదయాన్నే వెళ్ళేసి. సో ఈరోజు అయితే మా మమ్మీ డాడీ వాళ్ళు వెడ్డింగ్ యానివర్సరీ ఫ్రెండ్స్, కాబట్టి ఈరోజు కొంచెం తొందరగా చేయాల్సి వస్తుంది, గుడికి వెళ్ళాలి కాబట్టి. చూడొచ్చు, సో ఇక్కడైతే అరటిపళ్ళు అన్నమాట. అరటిపళ్ళు అలాగే యాపిల్ కాయ అవన్నీ పెడుతున్నాం అనమాట. ఏమండి దీంట్లో ఒక ఆపిల్ దానిమ్మ తీసాను. దానిమ్మ యాపిల్ అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవి అయితే ఆపిల్ దానిమ్మ అనమాట. సో ఫ్రెండ్స్, ఈ బుక్స్ కూడా పెడుతున్నాను అనమాట, మంచిగా చదువు రావాలని చెప్పి. సో ఒక పెన్ను, ఈ బుక్స్ అయితే పెడుతున్నాను. చూడొచ్చు, చూడొచ్చు, స్వామి కాడ అయితే పెడుతున్నాం. అలాగే ఒక పెన్ను కూడా. అలాగే నేనైతే మొన్న ఆరాధనకు పోయి వచ్చామన్నమాట, వెంకటేశ్వర గుడికి, గొలం గుడికి. సో అక్కడైతే లక్షనామ పుస్తకం తీసుకొచ్చాం. స్వామి పేరు లక్షనామాలు రాద్దామని ఇది కూడా పెడుతున్నాం. పెన్ను కూడా చూడొచ్చు, ఈ పెన్ను కూడా పెడుతున్నాం అనమాట. చూడండి. సో ఇది ఫ్రెండ్స్. సో మీకైతే ఈరోజు స్వామి పిండి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడొచ్చు, సో అయితే పాయసం అనమాట, స్వామికి పాయసం. అలాగే మా అమ్మమ్మ వేడిగా వడలు చేస్తుంది. చూడండి, నీట్గా రుబ్బి పిండి షేప్ చేసి మంచిగా నీట్గా వడలు కాడుస్తుంది. అలాగే స్వామికి ఇష్టమైన కుడువులు కూడా చేసాం ఫ్రెండ్స్. చూడండి, స్వామికి ఫేవరెట్ కుడువులు ఇడ్లీ ఊనిలో పెట్టి నీట్గా చేసాం ఫ్రెండ్స్. ఓకే, సో ఏదైతే పిండి వంటలు అనమాట, స్వామి పెడతాం అనమాట. చూడొచ్చు.